ఇది నీ ప్లానే అయి ఉంటుందని నేను అప్పుడే అనుకున్నాను. గౌతమ్ ఎస్ డూడ్ ఫైనల్లీ మ్యాన్ ఆసమ్ టు సీ యూ. ఫోన్ అరగంట మాట్లాడిందంటే అందులో 20 నిమిషాలు గౌతమ్ 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 మాత్రమే. ఫస్ట్ చాలా బోర్ కొట్టింది, తర్వాత కోపం కూడా వచ్చింది. కానీ నా నిత్యాన్ని ఇంత చక్కగా చూసుకుని నిన్ను చూసి అదిరిపోయిన బాస్. దట్స్ వై ఐమ్ లవ్ యూ. షేమ్లెస్. వై? నేనెందుకు సిగ్గుపడాలి? ఫస్ట్ టైం నీ ఫోటో చూడగానే ఓకే చెప్పి ఇమ్మీడియట్ గా ఈ ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాను కదా. ఇలాంటి మ్యాటర్ అంతా డిలే చేయకూడదు డియర్. ఏమంటావు బ్రదర్? ఎనీవేస్ నేను వెళ్ళి ఒకసారి టీటీఆర్ని కలిసి వస్తా. ఓకే? ఈ ఊళ్ళో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. దీనంతటికీ కారణం నువ్వే గౌతమ్. నెక్స్ట్ టైం నువ్వు మా ఊరు రావాలి. ఓకే? నిత్యా కమింగ్. నువ్వేదో చెప్పాలన్నావు కదా. ఓకే, హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఓకే, బై. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. బై. సో నిత్య నీకు టాటా చెప్పి వెళ్ళిపోయింది. పాత చింతకాయ పచ్చళ్ళ ఇదే కథ చెప్తావేంట్రా? ఎరా, ఒక బండిని కొనేటప్పుడు దాని మోడల్ ఏంటి, మైలేజ్ ఎంత అని చెక్ చేసే కదా కొంటున్నారు. అదే విధంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడా లేదా అని క్లారిఫై చేసుకోవాలి కదా. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ ఫెలో. నువ్వేం పీకుతావులేరా? నీ చేతుల్లో ఏముందని? నా చేతిలోనే మొత్తం ఉంది. దాంతో ఆటలేంట్రా? ముందు నిన్ను చంపితేనే నేను ఈ పెళ్లిని ఆపగలను. తీస్తున్నా. ఎక్కడ? ఇదిగో. తుపాకీలో 2 బుల్లెట్స్ కంటే ఎక్కువ పెట్టను. కన్నా కరెక్ట్ టైంకి ప్రేమను చెప్పకపోతే ఆ ప్రేమ ఎప్పటికీ గెలవదు. అదే విధంగా తుపాకీలో బుల్లెట్లు లేకపోతే ఆ తుపాకీ పేలదు. ఇలా చూడు, పిల్ల కాకేం తెలుసు ఉండేది దెబ్బ. అది ఇవ్వు. ఆ తుపాకీ నీ చేతిలో ఉండకూడదు. అది ఇలా ఇచ్చేయ్. మోసపోయావు కదా. మళ్ళీ తుపాకీ కనుక తీసేసావంటే షూట్ చేసి పారేస్తాను. బ్లడ్. తర్వాత చెప్పు, చెప్పరా?